సో ఫ్రెండ్స్, నేను ఇడ్లీ చేశాను. ఇడ్లీ పిండి కాస్త మిగిలింది. సో దీంతోనే ఈరోజు మనం బోండా అనొచ్చు లేదా పునుగులు అనొచ్చు వేసుకుందామండి. దానికి మనం ఈ మిగిలిన ఇడ్లీ పిండిలో 1 కప్పు మైదా వేసుకోవాలి. 1 కప్ అట్లా మైదా వేసుకొని, అలాగే కాస్త జీలకర్ర, అలాగే కాస్త ఓమా వేసుకోండి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం నిన్న కొంచెం ఇడ్లీ పిండిలో వేసాం కాబట్టి ఇంకాస్త వేస్తున్నాను నేను. అలాగే కొంచెం వంట సోడా వేయాలి, కొంచెం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. కావాలనుకుంటే ఇందులో కాస్త మజ్జిగ కూడా వేసుకోవచ్చు, మీకు టైట్ అనిపిస్తే. వాటర్ వేసినా ఏం కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పులిసిందే కాబట్టి మజ్జిగ అవసరం లేదు. కాస్త వాటర్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా, సో నేను కాస్త వాటర్ అయినా లేదా మజ్జిగ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కాస్త వాటర్ వేస్తున్నా, ఆల్రెడీ పులిసింది కదా ఇడ్లీ పిండి, సో నేను వాటర్ వేసుకుంటున్నా. సో కాస్త లైట్గా వాటర్ వేస్తున్నా. సో ఇలా ఉండాలండి బోండాలకి, ఇలా వేస్తే రావాలి. ఓకే, ఇప్పుడు వీటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, సో వాటంతట అవే టర్న్ అయిపోతే ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి. చూస్తున్నారుగా రౌండ్గా ఇలా పొంగుతున్నాయి. సో ఇలా వేసేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా రౌండ్గా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకొని తీసుకోవాలండి. సో ఇడ్లీ పిండి ఉంది, అబ్బా కొంచెమే ఉంది, అందరికీ రావు అనుకున్నప్పుడు ఇది బెస్ట్. కాస్త మైదా తీసుకొచ్చి అలా కలిపేసేసి మనం బోండా వేసుకున్నామంటే కొంచెం స్పెషల్ ఐటమ్ చేసినట్టు ఉంటుంది. మనం రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్ తినం కాబట్టి, సో పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది, కొంచెం వెరైటీ పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా. నార్మల్గా ఓన్లీ మైదా చేసిన బోండాల కంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. సో మరీ కంప్లీట్ మైదా వాడడమే కూడా అవాయిడ్ చేయొచ్చు మనం, సో అదంత మంచిది కాదు. సో ఇలా ఇడ్లీ పిండితో వేసుకుంటే బెటర్. తినాలి బోండాలు అనిపించినప్పుడు ఇలా వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండ్ క్విక్గా అయిపోద్ది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఇందులో చాలామంది ఆనియన్ వేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు, ఇంకా కొత్తిమీర వేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. నాకు మాత్రం ఇలానే బోండా అంటే బోండా లాగా అలానే ఇష్టం. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఆనియన్స్, మిర్చి, ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, ఆప్షనల్. నాకు మాత్రం ఇలా బోండాలు అంటే బోండా లాగానే ప్లెయిన్గా ఇష్టం. సో మా పిల్లలు కూడా ఆనియన్ అవి మధ్యలో వస్తే తినరు, సో నేను అవాయిడ్ చేసిన. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోవాలి. చాలా బాగా గుల్లగా వస్తాయండి లోపల. సో చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి, కాలుతున్నాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా బెటర్ మనం మైదా చేసిన దానికంటే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే
ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.